నమస్తే, వెల్కమ్ టు న్యూస్ స్కాన్. నేను మీ వెన్నెల. మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే నిన్న బీఆర్ఎస్ ధరణితోనే భూములు భద్రం అంటూ కూడా కేసీఆర్ ముఖ్యంగా ఆయన మీడియాలో మాట్లాడడం జరిగింది. అలాగే మనం చూసుకున్నట్టయితే నిన్న ప్రధానంగా ఏంటంటే అభ్యర్థుల ప్రకటన ఆగస్టులోనే ఉండనుంది. అయితే బీఆర్ఎస్ అభ్యర్థులని దాదాపు 50% పైగా అభ్యర్థులను ప్రకటించనున్నారు. ఆగస్టులోనే మొదటి విడతలో చాలా ముఖ్యమైన నేతల్ని ప్రవేశపెట్టనున్నారు. అలాగే రెండో విడతలో ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో వారిని తప్పించి కొత్త వారికి చోటిస్తారా, లేకపోతే బీఆర్ఎస్ లో ఇప్పటిదాకా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలకే ఇస్తారా, లేకపోతే ఇతర పార్టీల నుంచి నేతలకు కూడా ఈసారి అవకాశం కల్పించనున్నారా అనేది చూడాలి. మనం మొదటిగా పేపర్ న్యూస్ చూసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతి మొదటి పేపర్ ఆంధ్రజ్యోతిలో హైదరాబాద్ గంటపాటు దంచుకొట్టిన వాన, రాజధాని నగరం గజగజ. రోడ్డుపై మోకాలి లోతు నీళ్లు, ఇళ్లలోకి వరద, భారీగా ట్రాఫిక్ జామ్, వాహనదారుల గోస. చార్మినార్లో గంటలో 4.7 సెంటీమీటర్ల వర్షం, ముసరంబాగ్ బ్రిడ్జ్ పై నుంచి వరద, భవనం మీద నుంచి రాడ్ పడి బైకర్ మృతి, రేకులు కూలి మరో వ్యక్తి దుర్మరణం. నిన్న చూసుకున్నట్టయితే హైదరాబాద్ వ్యాప్తంగా విపరీతమైన వర్షం కురిసింది. ఇక వాన దాటికి ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. కొన్ని చోట్ల పిడుగుపాటుకు కూడా గురైంది. మనం నేను చూసుకున్నట్టయితే సాయంత్రం 6 గంటల సమయంలో కూడా పిడుగుపాటు నమోదైంది హైదరాబాద్ లో. ప్రధానంగా చూసుకున్నట్టయితే నిన్న ఘోరంగా ట్రాఫిక్ జామ్ అయింది. హైదరాబాద్ వ్యాప్తంగా మోకాళ్ళ లోతు నీళ్ళొచ్చాయి. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే నెక్స్ట్ న్యూస్ చూస్తున్నట్టయితే వీఆర్ఎల్ కు కేటీఆర్ జన్మదిన కానుక ఈ రోజే ఉత్తర్వులు ఇస్తే బాగుంటుందని సీఎస్ రెవెన్యూ ముఖ్య కార్యదర్శి భావించారు. ఆ మేరకు ఉత్తర్వులు వచ్చేలా కృషి చేశారు. రిటైనర్ వారి పిల్లలకు కొలువులు. ప్రధానంగా చూసుకున్నట్టయితే వీఆర్ఎల్ వ్యవస్థను ప్రధానంగా జన్మదినం నిన్న కేటీఆర్ జన్మదినం సందర్భంగా కానుక అందించనున్నట్లు తెలిపారు. అయితే వాళ్ళకి ఉత్తర్వులు ఇస్తే బాగుండేది నిన్నే అంటూ కూడా సీఎస్ వ్యాఖ్యానించడం జరిగింది. నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే బడి వేళలో మారే ఉదయం 9 గంటలకు బదులుగా 9:30 గంటలకు. హైదరాబాద్ లో మాత్రం 8:45 ప్రాథమిక పదోన్నతి పాఠశాలలో పనివేళలను మారుస్తూ ఉత్తర్వులు జారీ, వెంటనే అమల్లోకి రానున్నట్టు స్పష్టీకరణ. ఇక రాష్ట్రంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాల పనివేళల్లో మార్పులు చేశారు. ప్రస్తుతం ఉదయం 9 గంటలకు ప్రారంభం అవుతున్న ఈ స్కూళ్ళని ఇక నుంచి 9:30 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఇక బడి వేళలు మారాయి. ఇక నుంచి 9:30 గంటలకు పిల్లలకు బడి వేళలుగా మార్చారు. ఇక నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్టయితే పరిహారం ఏదిస్తారు. అకాల వర్షాలతో యాసంగి పంట నష్టంపై కేసీఆర్ భరోసా. మహబూబాబాద్ జిల్లాలో క్షేత్రస్థాయిలో ముఖ్యమంత్రి పరిశీలన. ఇక ఎకరానికి 10,000 రూపాయల చొప్పున నష్టపరిహారం ఇస్తామని హామీ. 4 నెలలు దాటినా అన్నదాతలకు పూర్తిగా దక్కని పరిహారం. మానుకోటలో మొదటి విడతలో నష్టపోయిన రైతులకే సాయం. 2-3 విడతల జాబితాలో అన్నదాతల ఎదురుచూపులు. ప్రధానంగా చూసుకున్నట్టయితే యాసంగి పంట నష్టంపై కేసీఆర్ భరోసా కల్పించారు. మహబూబాబాద్ జిల్లాలో క్షేత్రస్థాయిలో ముఖ్యమంత్రి పరిశీలించారు. ఇక ఎకరానికి 10,000 చొప్పున ఆర్థిక సాయం చేయనున్నట్లు ప్రకటించారు. ఇక నెక్స్ట్ న్యూస్ మనం చూసుకున్నట్టయితే చర్చకు సిద్ధం. మణిపూర్లో ఏం జరుగుతుందో దేశానికి తెలియాలి. లోక్సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రధాని ప్రకటన చేయాలని ప్రతిపక్షాల పట్టు. రూల్ నంబర్ 267 కింద చర్చకు 27 మంది నోటీసులు. 3వ రోజు కూడా స్తంభించిన పార్లమెంట్. ప్రధానంగా పార్లమెంట్ లో గత 3 రోజుల నుంచి ఒకటే న్యూస్ జరుగుతుంది. మణిపూర్ లో ఏం జరుగుతుంది, ప్రధాని మాట్లాడాలంటూ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. అయితే ఈ మేరకు 3వ రోజు కూడా నిరసనలు వెల్లువెత్తాయి. మణిపూర్ ఘటనపై ప్రధాని మాట్లాడాలంటూ కూడా ప్రతిపక్షాలు నిలదీయడం జరిగింది. ఇక నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్టయితే అన్ని కోణాల్లో అవినాష్ పాత్ర. వివేక కేసులో కీలక వాంగ్మూలాలు సేకరించిన సిబిఐ. చూడగానే హత్య నిన్న వివేక పిఏ అయినా గుండెపోటు కథలు, కేసు వద్దంటూ సిబిఐపై ఒత్తిడి, సీరియస్ అంటూ డాక్టర్ కు పిలుపు. ప్రధానంగా చూసుకున్నట్టయితే వివేక మరణం తర్వాత చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. వివేకాది హత్య అంటే హత్య కాదు, గుండెపోటు అంటూ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. అయితే ఈ మేరకు అవినాష్ పాత్ర ఉందంటూ కూడా సిబిఐ అనుమానించడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఏరు దాటాక తెప్ప తగలేస్తారు. కేసీఆర్ హరీష్ రావుది అదే అలవాటు. ఊసరవేలను కమ్యూనిస్టులు అర్థం చేసుకోవాలి అంటూ కూడా పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ప్రధానంగా ఏమంటున్నారంటే రేవంత్ రెడ్డి కమ్యూనిస్టులు అర్థం చేసుకోవాలి. కేసీఆర్ హరీష్ రావు ఏరు దాటాక తెప్ప తెల్లేస్తారు అంటే అవసరం తీరాక వదిలేస్తారు అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. నెక్స్ట్ పేపర్ మనం చూసుకున్నట్టయితే ఈనాడు. ప్రధానంగా ఈనాడులో అభ్యర్థుల ప్రకటన ఆగస్టులో. బారాస అధిష్టానం కసరత్. పనితీరు ఆధారంగా
ప్రధానంగా అభ్యర్థులు ప్రకటించనున్నట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ ప్రభుత్వం అభ్యర్థులను ప్రకటించనుంది ఆగస్టులోనే సింహ స్థానాలకు ఏదైతే ప్రధాన స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అలాగే రెండో విడతలో కూడా ఎవరైతే అసంతృప్తులు ఉంటారో అలాగే దాంతో పాటు ఎవరైతే నియోజకవర్గాన్ని సరిగ్గా పట్టించుకోకుండా కార్యకర్తలను సరిగ్గా పట్టించుకోకుండా ఉన్న వాళ్ళని ప్రధానంగా అక్కడ ఏదైతే ఆయా స్థానాల్లో కొత్త వాళ్ళని నెలకొల్పుతారా లేకపోతే వేరే పార్టీ నుంచి వస్తారా అనేది కూడా ప్రధానంగా తెలియనుంది. మన నెక్స్ట్ పేపర్ చూసుకున్నట్టయితే వెలుగులో చూసుకున్నట్టయితే హైదరాబాద్ ను ముంచెత్తిన వాన సాయంత్రం 5:30 నుంచి గంటన్నర పాటు నాన్ స్టాప్ ఉరుములు మెరుపులతో కుండపోత నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అర్ధరాత్రి వరకు కూడా చాలా ప్రాంతాల్లో వర్షం. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే నిన్న హైదరాబాద్ లో సాయంత్రం 5 గంటల నుంచి జోరు వాన కురిసింది. ఈ జోరు వాన కారణంగా అనేక ప్రాంతాల్లో మోకాల మేర నీళ్ళు వచ్చాయి. అలాగే ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. మనం చూసుకున్నట్టయితే నిన్న అలాగే హైదరాబాద్ కి రాష్ట్రంలో 3 రోజుల పాటు రెడ్ అలర్ట్ జారీ అయింది. సో నగరవాసులతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. అలాగే అవసరం ఉంటేనే బయటికి రావాలంటూ ఇండ్ల నుంచి కూడా ప్రజలకు సూచిస్తున్నారు. నెక్స్ట్ న్యూస్ మనం చూసినట్టయితే కాళేశ్వరం బాకీ ఎప్పుడో తీరిపోయింది. తలసరి ఆదాయంలో మనం నెంబర్ 1 అని కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్రంలో ఉక్కలెక్కసి వడ్లు వండుతున్నాయి. ఇక రైతుల జేబుల్లో డబ్బులు కనిపిస్తున్నాయి. దేశంలో ఎక్కడా లేని కరెంట్ ఇక్కడ ఇస్తున్నా. ధరణి లేకపోతే రైతు బంధు పైసలెట్లా ఆయన ప్రశ్న. బీఆర్ఎస్ లో చేరిన యాదాద్రి డీసీసీ అధ్యక్షుడు అనిల్. ఇక 80,000 కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టును కట్టామని దాని బాకీ ఎప్పుడో తీరిపోయిందని సీఎం కేసీఆర్ అన్నారు. తలసరి ఆదాయం దేశంలోనే రాష్ట్ర నెంబర్ 1 గా అయిందని చెప్పారు. రైతుల కోసం 24 గంటల ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం, రైతు బంధు రైతు బీమా ఇస్తున్నామని తెలిపారు. ఇక 24 గంటల కరెంట్ ఇండియాలో ఏ రాష్ట్రం కూడా ఇవ్వలేదని వాగ్దానాలు చేసిన వాళ్ళు కూడా నెరవేర్చలేదని అన్నారు. యాదాద్రి భువనగిరి డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డితో పాటు పలువురు సర్పంచులు సోమవారం ప్రగతి భవన్ లో బీఆర్ఎస్ లో చేరారు. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే నిన్న కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక అభ్యర్థి చేరాడు. కుంభం అనిల్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరడం జరిగింది. అలాగే నిన్న ప్రగతి భవన్ లో ఈ మేరకు కేసీఆర్ మాట్లాడారు. 80,000 కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టును కట్టామని దాని బాకీ ఎప్పుడో తీరిపోయిందని. అయితే రాష్ట్రంలో 24 గంటల కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే 24 గంటల కరెంట్ వస్తుంది రైతులకి. మరి ఏ రాష్ట్రంలో లేదు. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సాహసోపేతమే. అలాగే ధరణితోనే భూములు భద్రంగా ఉంటాయంటూ కూడా ప్రధానంగా వ్యాఖ్యానించడం జరిగింది. మన నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్టయితే 5 ఏళ్లలో తెలంగాణ అప్పులు డబుల్ పార్లమెంట్ లో వెల్లడించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. బీఆర్ఎస్ ఎంపీ నామ ప్రశ్నకు రాతపూర్వక సమాధానం. 2019 మార్చి నాటికి రాష్ట్ర అప్పు 1,90,000 కోట్లు, 2023 మార్చి నాటికి 3,66,000 కోట్లకు గతేడాదితో పోలిస్తే 16.6% పెరిగినట్లు ప్రకటన. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఒక పక్కనేమో సీఎం కేసీఆర్ అప్పు తీరిపోయింది, కాళేశ్వరం అప్పు తీరిపోయింది అంటూ ఉన్నారు. రెండో పక్కనేమో నిర్మలా సీతారామన్ ఒకటి ప్రకటించడం జరిగింది. తెలంగాణ అప్పు 5 ఏళ్లలోనే డబుల్ పెరిగింది, 16.6% అప్పు పెరిగింది. మరో పక్కన చూస్తున్నట్టయితే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా గత ఏడాది నుంచి ఎక్కడా సరిగ్గా జీతాలు ఇస్తున్న పరిస్థితి లేదు. ప్రతి నెల 15, 16 ఇలా ప్రతి నెల లేట్ అవుతుంది తప్ప ఎక్కడా వాళ్ళకి 5వ తారీఖు లోపు జీతాలు పడుతున్న పాపను కూడా లేదు. మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ 5 ఏళ్లలో అప్పు 16.6% పెరిగిందంటున్నారు. యువతల పక్కన కేసీఆర్ ఏమో కాళేశ్వరం అప్పు తీరిపోయిందంటున్నారు. మనం చూసుకున్నట్టయితే డబుల్ అయ్యి కేంద్రం వెల్లడించింది. ఇక 2019 మార్చి నాటికి 1,90,203 కోట్లుగా ఉన్న రాష్ట్ర అప్పు ఇప్పుడు 2023 మార్చి నాటికి 3,66,306 కోట్లకు చేరింది. ప్రధానంగా ఏదైతే ఎంపీ నామ నాగేశ్వరరావు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాతపూర్వకంగా ఈ మేరకు నిన్న పార్లమెంట్ సమావేశాల్లో సమాధానం ఇచ్చారు. ఇక నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్టయితే మీకో లెక్క వాళ్ళకో లెక్కన ధర్నాలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు 1000 మందినే కంట్రోల్ చేయకపోతే రాష్ట్రాన్ని ఎట్లా కంట్రోల్ చేస్తారని ప్రశ్న. కేంద్రానికి వ్యతిరేకంగా ధర్నా చౌక్ లో బీఆర్ఎస్ ధర్నా చేయలేదా? అప్పుడు లా అండ్ ఆర్డర్ సమస్య రాలేదా? బీజేపీ చేస్తేనే వస్తుందా? ధర్నా చౌక్ లో బీజేపీ ధర్నాకు పర్మిషన్ ఇవ్వాలని ఆదేశం. ప్రధానంగా బీజేపీ ధర్నా చౌక్ లో ధర్నా చేయాలంటూ కూడా పర్మిషన్ అడిగింది. అయితే ఈ మేరకు ప్రభుత్వం తిరస్కరించింది. అలాగే హైకోర్టులో ఈ విషయంపై చర్చ నడుస్తుంది. అయితే అధికార పార్టీ అయ్యుండి మీరు 1000 మందిని కూడా కంట్రోల్ చేయలేకపోతే ప్రభుత్వాన్ని ఎట్లా కంట్రోల్ చేస్తారంటూ కూడా ఘాటు వ్యాఖ్యలు చేసింది హైకోర్టు. ఈ మేరకు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించి
ప్రశ్నించింది. అయితే ధర్నాలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏమని ప్రశ్నించిందంటే కేంద్రానికి వ్యతిరేకంగా ధర్నా చౌక్లో బీఆర్ఎస్ ధర్నా చేయలేదా అంటూ కూడా, అప్పుడు లా అండ్ ఆర్డర్ సమస్య రాలేదా అంటూ కూడా ప్రధానంగా ప్రశ్నించింది. బీజేపీకి పర్మిషన్ ఇవ్వాలంటూ కూడా హైకోర్టు నిన్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి మొట్టికాలేసింది. మనం నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ క్యాండిడేట్లు 75 సీట్లలో ఖరారు. లిస్టు రెడీ చేసిన కేసీఆర్ ఫామ్ హౌస్ లో 5 రోజుల పాటు కసరత్తు. జాబితాలో ఇతర పార్టీల నేతలు. త్వరలోనే బీఆర్ఎస్ లకు ఆయా లీడర్లు. ఆగస్టు 3వ వారంలో ఫస్ట్ లిస్టు ప్రకటించే ఛాన్స్. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్టు రెడీ అయింది. ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ లో పార్టీ చీఫ్ సీఎం కేసీఆర్ 5 రోజుల పాటు కసరత్తు చేసి 75 స్థానాల్లో క్యాండిడేట్ల తుది జాబితాను రూపొందించారని సమాచారం. ఇందులో కొందరు ఇతర పార్టీల లీడర్లు కూడా చోటు దక్కించుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఆగస్టులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల ప్రకటన చేయనుంది. తొలి విడత అభ్యర్థుల ప్రకటన దాదాపు 75 స్థానాలకు తొలి విడత అభ్యర్థుల ప్రకటన చేయనుంది. ఈ నేపథ్యంలో అయితే ఇతర పార్టీల నుంచి కూడా అభ్యర్థులను ప్రకటించనున్నారు. ఎవరైతే ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్ లోకి చేరారో వాళ్ళని కూడా, కొత్త వారిని కూడా ఈ ప్రకటనలో ఉండబోతున్నారంటూ కూడా తెలుస్తుంది. మనం చూసుకున్నట్టయితే రెండో విడతలో ప్రధానంగా ఎవరైతే అసంతృప్తులే కానీ, లేకపోతే ఆయా నియోజకవర్గంలో పనులు సరిగ్గా చేయక వ్యతిరేకత ఉన్న వాళ్ళకి రెండో విడతలో ఎవరున్నారు ఏంటి అని చూసి వాళ్ళ ప్లేస్ లో కొత్త వాళ్ళని తీసుకుంటారా, లేకపోతే వేరే వాళ్ళకి అవకాశం ఇస్తారా అనేది మనకు తెలియాల్సిందే. ఇప్పుడు దీనిపై పూర్తి విశ్లేషణ మనకు అందించడానికి మనతో పాటు ఉన్నారు రాజకీయ విశ్లేషకులు కృష్ణమూర్తి గారు. వారితో మాట్లాడతాం. కృష్ణమూర్తి గారు చెప్పండి, ప్రధానంగా మనం చూసుకుంటున్నాం, ఒక పక్కనేమో బీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం అప్పు తీరిపోయింది అంటున్నారు. రెండో పక్కనేమో నిర్మలా సీతారామన్ 5 ఏళ్లలో 16.6% అప్పు పెరిగింది అంటున్నారు. ఇది ఎంతవరకు సాధ్యం? ఒక పక్కనేమో కేసీఆర్ ఏమో అప్పు తీరిపోయింది అంటున్నారు, నిర్మలా సీతారామన్ ఏమో డబుల్ పెరిగింది అంటున్నారు. మనం ఇంకో పక్క చూసుకున్నట్టయితే ఎక్కడ ఈ ఉద్యోగులకు కూడా టైంకి జీతాలు రావట్లేదు. ప్రభుత్వం ఏం చేస్తుంది? అంటే అబద్ధాలు చెప్తుందా, లేకపోతే నిజంగానే అప్పు తీరిందా? ఏమంటారు దీనిపై మీరు? రాష్ట్ర ప్రభుత్వ అప్పులు ఆదాయం మీద రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ఏమో కావాలని రాష్ట్రం మీద దిందులు వేస్తుందని చెప్పేసి ఆర్థిక మంత్రి కానీ, సీఎం కానీ, మంత్రి కేటీఆర్ కానీ మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ అంటే వాస్తవాలు నిన్న మనం లోక్సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇచ్చినటువంటి రిపోర్టును పరిశీలిస్తే రాష్ట్రంలో అప్పులు విపరీతంగా పెరిగాయి. మిగులు బడ్జెట్గా ఉన్నటువంటి రాష్ట్రము అప్పుల పాలైంది. దాదాపుగా 4,50,000 పైచిలకు కోట్ల రూపాయల అప్పు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. 2014 రాష్ట్రం ఆవిర్భవించినప్పుడు 56,000 కోట్ల మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రము ఇప్పుడు అప్పుల పాలైంది. అప్పుల పాలైనప్పుడు అంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే పెట్టుబడి పెడుతున్నాము కానీ రాబడి వస్తుందని చెప్తా ఉన్నారు. ఏ రంగంలో పెట్టుబడి పెట్టారు, ఎంత మేరకు వచ్చింది? కాళేశ్వరం ప్రాజెక్టు అప్పు పోయింది అన్నారు. ఏ రకంగా తీరింది అప్పు? నేను చెప్పాల్సిన అవసరం ఉంది కదా. అంటే రైతులు పండించిన ధాన్యం ద్వారా రైస్ మిల్లుల నుంచి వసూలు చేసినటువంటి పన్నులు కానీ జిఎస్టీ, లేదంటే వినియోగదారుల నుంచి వసూలు చేసినటువంటి జిఎస్టీ, ఇతరత్ర పన్నులు దాని ద్వారా వచ్చిందా, లేదంటే రైతులు పండించిన ధాన్యాన్ని కూడా మీ ఖాతాలో వేసుకుని అది అప్పుగా అది తీరిపోయిందని చెప్తున్నారా? దాన్ని కొంత వివరించాల్సిన అవసరం ఉంది. గతంలో కూడా ఆర్థిక మంత్రి చెప్పారు, ఎప్పుడో తీరిపోయింది కాళేశ్వరం అప్పు. ఎట్లా తీరుతుంది అప్పు చెప్పాలి కదా. కాళేశ్వరం నుంచి ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చారు మీరు? ఎంత మేర పండింది? ఏ జిల్లాలో ఎన్ని వేల ఎకరాల కాళేశ్వరం నీళ్లు పారాయి? తద్వారా రైతాంగానికి ఎంత మేర, ప్రభుత్వానికి ఆదాయం ఎలా వచ్చింది? రైతులు తీసుకున్నారా? నీళ్ళు అమ్ముకోలే కదా, రైతుల నీళ్ళు ఉచితంగా ఇచ్చారు కదా. మరి కరెంటు బిల్లు బకాయిలు ఎందుకునే? మరి ప్రాజెక్టు అప్పు తీరినప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కోసం పంపులు నీటి ఎత్తిపోతకు కావాల్సిన విద్యుత్తును ఏదైతే వాడుకుంటారో దాన్ని ఆ ట్రాన్స్పోర్ట్ డిస్కౌంట్ కట్టాల్సిన అవసరం లేదు కదా. దాన్ని ఎందుకు ఆ బకాయిలు ఎందుకు పెట్టారు? మరి బకాయిలు పెట్టకూడదు కదా. అప్పు లేనప్పుడు సంస్థలో ఒక ఫ్యాక్టరీ అప్పు లేనప్పుడు అందరి బకాయిలు తీర్చి వాళ్ళు స్థిరంగా ఉంటారు. మరి అది లేరు కదా, ఉండాలి కదా, అది లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము మసిబూసి మారడికాయ చేసిన ప్రయత్నం చేస్తూ ఉన్నది. కాళేశ్వరం అప్పు తీరలేదు, ఇదంతా ప్రజలను మభ్యపెట్టేందుకు. కాళేశ్వరం అప్పు తీరితే ఖచ్చితంగా ఉత్పత్తి పెరిగింది, ధాన్యం ఉత్పత్తి పెరిగింది, పంట దిగుబడి పెరిగింది, రైతుల పంట కూడా పెరిగింది. కానీ రైతుల కష్టాలు తీరలేదు. రైతుల కష్టాలు కూడా రెట్టింపోయినాయి, రైతుల కష్టాలు కూడా పెరుగుతున్నాయి. నీళ్ళు ఇచ్చడం ఒక్కటే కాదు కదా.
అసలు ఆదాయం ఎలా వచ్చింది కాళేశ్వరం ప్రాజెక్టు? అసలు కాళేశ్వరం ప్రాజెక్టు ఎంత వీళ్ళు చెప్పని లెక్కలు. ఫస్ట్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించినందుకు ఎంత మేర డబ్బులు వినియోగించారు, ఎన్ని 1,30,00,000 చెప్తా ఉన్నారు. అది జరిగిందా? అది ఒకవేళ అది కరెక్టేనా? అది 56,000 కట్టని మొన్న ఎవరు ఆ కోటి జరిగిందని రాహుల్ గాంధీ కాదు 56,000 కోట్ల పెట్టాం. 56,000 కోట్లు పెట్టారా? 1,30,000 కోట్లు పెట్టారా? ఎన్ని పెట్టారు మీకు చెప్పాలి కదా. 1,30,000 కోట్లు పెట్టారా? 56,000 కోట్లు పెట్టారా? చెప్పాలి కదా. అసలు ప్రాజెక్టు వ్యయమెంత అయింది చెప్పలేదు. ఏ జిల్లా నుంచి ఎంత పెట్టుబడి ఎంత రాబడి కాళేశ్వరం ప్రాజెక్టుకు వచ్చింది చెప్పలేదు. ఎంత పెట్టుబడి రైతులకు పెరిగిందని చెప్పలేదు. వాస్తవానికి పంట దిగుబడి పెరిగింది. ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉన్నారు కదా. ప్రభుత్వం దగ్గర లెక్కలుంటే ప్రభుత్వం వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తే ఖచ్చితంగా రోడ్ల మీద రైతులు ధాన్యాన్ని పోస్తూ కొనుగోలుకు ఎదురు చూసేది తిప్పలు తప్పేది వాళ్ళు. అసలు వ్యవసాయ శాఖ పూర్తి స్థాయిలో నిర్వీర్యమైంది రాష్ట్రంలో. ఎక్కడ దాని గురించి ఆలోచన చేసలేదు. రైతాంగానికి సూచన, రైతాంగానికి ఏం కావాలని చెప్పలేదు. ఏ పంట ఏ మేరకు నుంచి దిగుబడి అవుతుంది అనే విషయం కూడా వీళ్ళు లెక్కలు చెప్పలేని పరిస్థితిలో ఉంది. ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చేసింది, మేము చేసినాము అన్నప్పుడు ఒకవైపు ఏమో సీఎం గారే పెట్టుబడి వచ్చేసింది అంటున్నాం, ఇంకోవైపు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు అప్పులు పెరుగుతున్నాయి, ఈ ఒక్క ఏడాది 16.7% పెరిగిందని నిన్న చెప్పారు. మళ్ళీ ఇప్పుడు ఈ నెలకు జీతాల కోసం మళ్ళీ అప్పులు కావాలని మనం ఉన్నారు. ప్రతి నెల జీతాల కోసం అప్పులు కావాలి. వీళ్ళకి అప్పులు చేయాలి. జీతాలు ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలి. 21, 22 తారీఖున కొంతమంది ఉద్యోగులకు నిరంతరము పోలీసులకు కాబట్టి బీఆర్ఎస్ నాయకులు పోలీసు శాఖకు కూడా కనీసం ఫస్ట్ నాట్ పోలీసులు లేకపోతే ఒక గంట సేపు వీళ్ళు ఉండలేరు, ప్రజల్లో ఉండలేరు. ఆ శాఖకు కూడా వీళ్ళు జీతాలు సరిగా సమయంలో ఇవ్వడం ఇవ్వని తిప్పుతున్నాయి, నెలకొన్నాయి. ఆరోగ్యశ్రీ బకాయిలు పెరిగిపోయినాయి. బకాయిలు పెరిగిపోయినతోటి ఇటు ఏ కార్డు పనిచేయట్లేదు. ఆరోగ్యశ్రీ కార్డు పనిచేయట్లేదు, కార్డు పనిచేస్తూ జర్నలిస్ట్ కార్డు ఏవి పనిచేయట్లేదు. కోట్లు వాళ్ళకు ప్రైవేట్ హాస్పిటల్కు వీళ్ళు గవర్నమెంట్ బకాయిలు, తెలుగుశ్రీ బకాయిలు, వాటి విషయంలో బార్గెనింగ్ మొదలు పెడుతున్నారు. రావాలంటే 2 కోట్లు ఇస్తావా, 3 కోట్లు అన్నా, 4 కోట్లు అన్నా అని అడుగుతా ఉన్నాం. కన్సెంట్ ఇచ్చినప్పుడు మొత్తం చేయాలి కదా. పథకాలు అమలు చేసినప్పుడు పథకాలకు సంబంధించినటువంటి కొన్ని ప్రైవేట్ సంస్థలు పెట్టినప్పుడు వాళ్ళకు పూర్తి స్థాయిలో ఇస్తేనే కదా మళ్ళీ మనకు సరైన సమయంలో వైద్యం అందించేందుకు వీలవుతుంది. అవేమి ఏం పట్టించుకోరు. ఎలక్షన్ టైంలో మరోసారి ప్రజలను మోసం చేసేందుకే ఇవన్నీ ప్రకటనలు కావాలని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ చేస్తూ ఉన్నది. కాళేశ్వరం మీద నిజంగా పెట్టుబడి వచ్చి ఉంటే ఖచ్చితంగా అయితే ఇంకో ప్రకటన కూడా చేశారు. మేము 24 గంటల కరెంట్ కేవలం తెలంగాణ మాత్రమే, కేసీఆర్ ప్రభుత్వం మాత్రమే ఇస్తుంది, దేశంలో మరి ఎక్కడా ఇవ్వట్లేదు, ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయం అంటూ కూడా చెప్పడం జరిగింది. ఎక్కడ ఇవ్వట్లేదు, కేవలం తెలంగాణ మాత్రమే 24 గంటలు కరెంట్ ఇస్తుంది అంటారు. ఇంకో పక్కన చూసుకున్నట్టయితే కాంగ్రెస్ కేవలం 3 గంటలు కూడా కరెంట్ ఇవ్వట్లేదు, వీళ్ళు కనీసం 8 గంటలు కూడా రావట్లేదు అంటూ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. దీనిపై మీరేమంటారు? నిన్నటిదాకా కాంగ్రెస్ పార్టీ నాయకులు అడిగినటువంటి ప్రశ్నలను వీళ్ళు సమాధానం చెప్పలేదు. ఇప్పుడు మళ్ళీ మేము ఇస్తున్నామని చెప్పడం అంటే లాగ్ బుక్ ఎందుకు ఎత్తుకపోయారు? 24 గంటలు కరెంటు నిజంగా సప్లై చేసి ఉంటే లాగ్ బుక్ లో ఉంచాలి కదా, అక్కడే ఓపెన్ గా పెట్టచ్చు కదా, పబ్లిక్ లో పెట్టచ్చు కదా. అది పబ్లిక్ డాక్యుమెంట్ కదా. ఒక సబ్ స్టేషన్ లో ఎంత పవర్ సప్లై అవుతుంది, ఎంత పవర్ సప్లై వస్తున్నది, ఎంత పవర్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది అనేది వాళ్ళు ఉంటుంది వాళ్ళకి అట్లాంటప్పుడు వాళ్ళు చెప్పొచ్చు కదా, ఏ ఫీడర్కు ఎంత ఇచ్చామని బహిరంగంగా రాసినప్పుడు పబ్లిక్ ముంగట మీరు డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేయండి, చూపించండి, అందరికీ ఓపెన్ పెట్టండి, చెప్పండి, సవాల్ చేయండి. మీరు కూడా పబ్లిక్ ఎవరైనా వచ్చి చూసుకోవచ్చు, రైతులు కానీ నాయకులు కానీ ఎవరైనా చూసుకోవచ్చు. ఏ సబ్ స్టేషన్లో పోయినా లాగ్ బుక్లు అందుబాటులో ఉంటాయి, టేబుల్ మీద పెట్టాము, చూసుకోండి వచ్చేది చెప్పాలి కదా. మరి లాగ్ బుక్లు ఎందుకు మాయం చేస్తారు వీళ్ళు? లాగ్ బుక్లు మాయం చేయడం అంటే నాణ్యమైన విద్యుత్తును రాష్ట్ర ప్రభుత్వం ఉత్పత్తి చేస్తున్నప్పటికీ సరిపోయేదా చేయట్లేదనేది వాస్తవం. రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గొప్పగా చెప్పుకుంటాం, దేశానికే ఆదర్శం, ప్రపంచానికే మేము
రోల్ మోడల్ అని చెప్పుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వము అసలుకు రైతులకు ఎంత కరెంట్ ఇస్తున్నారు అని చెప్పాల్సిన అవసరం ఉంది. కాకుండా 24 గంటలు ఇస్తున్నాం గుడ్డి పాసింగ్ రిమార్క్స్ కాదు కదా. బాధ్యత గల పదవులలో ఉన్నారు, రాష్ట్ర ప్రజలకు వారు సంరక్షకులు. అట్లాంటి వాళ్ళు ఏది పడితే అది మాట్లాడి మేము చెప్పేసాం అంతే, మేము చెప్పిందే వేదం అంతే, మీరు నమ్మేసేయండి. మీరు నమ్మారు, 9 సంవత్సరాలు నమ్మారు, ఇంకా నమ్ముతారు అనుకోవడం అనేది కొత్త. వాళ్ళు ఆలోచన చేసుకోవాల్సిన బీఆర్ఎస్ 9 సంవత్సరాలు ప్రజలు నమ్మారు కాబట్టే మీకు రెండోసారి కూడా అధికారం ఇచ్చారు. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఖచ్చితంగా మీరు ప్రజల ఓటుతో గెలిచారు, మీకు అధికారం ఇచ్చారు. కానీ మరోసారి అదే తరహాలో ప్రజలను మోసం చేస్తామంటే అది ఎంతవరకు సరైందనేది కొంత ఆ పార్టీ నాయకులు కానీ పాలకులు ఎవరైనా సరే. మరో పక్కన చూసుకున్నట్టయితే బీజేపీ ధర్నాపై ప్రభుత్వం అంగీకరించలేదు. అయితే ఈ ధర్నాపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. కనీసం 1000 మందిని కూడా కంట్రోల్ చేయలేకపోతే మీరు ప్రభుత్వాన్ని ఎట్లా నడుపుతారంటూ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. పర్మిషన్ ఇవ్వండి ధర్నాకి అంటూ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. దీనిపై మీరేమంటారు? అసలుకి కరెక్టే, రాష్ట్ర ప్రభుత్వం కాదు పోలీస్ శాఖ వైఫల్యం ఇక్కడ కొట్టొచ్చిందిగా కనబడుతుందని తెలుస్తాం. పోలీసు శాఖ ఎవరికి చుట్టాలుగా వ్యవహరిస్తుందన్న విషయం ఇక్కడ స్పష్టంగా తెలుస్తా ఉన్నది. చట్టం పాలకులకు చుట్టంగా మారింది ఈ రాష్ట్రంలో. చట్టం పాలితులకు చుట్టంగా మారలేదు, పాలితులకు భక్షణగా మారింది, పాలకులకు రక్షణగా మారింది ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ. ప్రశ్నించే వాళ్లను నిర్బంధిస్తున్నారు, అక్రమ కేసులు పెడుతున్నారు, బెదిరిస్తున్నారు, ఇష్టానుసారంగా కొడతా ఉన్నారు. కాబట్టి అంటే ఒక్కటే ఇదే హైకోర్టు ఇంకొకటి వ్యాఖ్యానించింది. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారికంగా అంటే కేంద్ర ప్రభుత్వం మీద ధర్నాలు చేసింది. సీఎం కేసీఆర్తో సహా మంత్రులందరూ వచ్చి ఇందిరా పార్టీ దగ్గర కూర్చున్నారు. అప్పుడు ఎక్కడి నుంచి ఏమైంది? తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి మొదలు పెడితే ఆర్టీసీ క్రాస్ రోడ్ దాకా పోలీసులే బారికేడ్లు పెట్టి ఆపారు. అంటే వచ్చారు కాబట్టి సీఎం కాబట్టి సెక్యూరిటీ ఇవ్వాలి, తప్పదు. కానీ అప్పుడు ఇచ్చినటువంటి బందోబస్తులో వీరు 10వ వంతు కూడా పిలువరేరా? ఇది హైకోర్టు, కరెక్టే. హైకోర్టు అంటే ఒకసారి పోలీసుకు ఆలోచన చేయాలి. ఓకే, అధికారంలో ఉన్న వాళ్ళు వాళ్ళ రాజకీయ లాభం కోసం, రాజకీయ స్వార్థం కోసం కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. టీఆర్ఎస్ ధర్నా, బీజేపీ ధర్నా చేస్తే, డబుల్ బెడ్రూమ్ల మీద బీజేపీ ధర్నా చేస్తే అధికార పార్టీకి ఎన్నికల సమయంలో కొంత అపప్రద వచ్చే అవకాశం ఉంది, కొంత ప్రజల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. వాస్తవాలను ఆ ధర్నా వేదిక ద్వారా నాయకులు రాష్ట్ర ప్రభుత్వ తీరును ప్రజలకు ఎండగట్టే ప్రమాదం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అనుమతిబద్ధం మీద పోలీస్ శాఖను ఆదేశించింది. పోలీస్ అధికారులు కనీసం కొన్ని ఆంక్షలు పెట్టన్నా ఇవ్వాల్సిన అవసరం ఉండే. కానీ నవ్విపోదురు కాదా నాకేంటి సిగ్గున్నట్టుగా పోలీసు శాఖ ఆ రకంగా ప్రవర్తిస్తూ ఉన్నా, ప్రభుత్వం కూడా అదే రకంగా చేస్తూ ఉంది. ఇది తప్పంటారు. కారణం ఏంటంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ మొన్నటికి మొన్న రేవంత్ రెడ్డి ఒక ప్రతిపక్ష పార్టీ నేత 3 గంటల కరెంట్ అంటే అధికారంలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ రోడ్ల మీద ధర్నాలు చేస్తారే, దానికి పోలీసులు బందోబస్తారు. అది ఇక్కడ ఖైరతాబాద్ చౌరస్తాలో, హైదరాబాద్ గుండెకాయలని ఖైరతాబాద్ చౌరస్తాలో 3 గంటలు ట్రాఫిక్ జామ్ చేశారు వీళ్ళు. అప్పుడు వీళ్ళకి లా అండ్ ఆర్డర్ గుర్తుకు రాలేదు. ప్రజలు ట్రాఫిక్ లో ఇరుక్కుపోతారు, ఇబ్బంది పడతారు, ఆఫీసులకు వెళ్లే వాళ్ళకు, మిగతా పనుల మీద అర్జెంటుగా వెళ్లే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అనేది పోలీస్ శాఖ గుర్తుకు రాలేదు. అప్పుడు బారికేడ్లు పెట్టి బందోబస్తు ఇచ్చారు. ఇదే విషయాన్ని హైకోర్టు ఖచ్చితంగా, అంటే ఎవరైనా సరే హైకోర్టులో వెళ్ళినప్పుడు వాదన వినిపించినప్పుడు గతంలో ఉన్నటువంటి చూస్తున్నారు, వాళ్ళు తెలుస్తూ ఉంది, వాళ్ళకు ఏంటిది అనేది కొంచెం ఆలోచన చేయాల్సిన అవసరం. పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి దాసోహం మేము, మాకు చట్టం లేదు, ఏమి లేదు, రూల్స్ రెగ్యులేషన్స్ ఏమి లేవు, పాలకులు చెప్పిందే మాకు చట్టము, పాలకులు చెప్పిందే మాకు వేదం అనే విధంగా వ్యవహరించమనేది కొంత పోలీసు శాఖ ప్రతిష్టను దెబ్బతీస్తుంది. ఒకప్పుడు రాష్ట్ర పోలీస్ శాఖ దేశానికే ఆదర్శవంతంగా ఉంది. మన పోలీస్ శాఖను ఇతర రాష్ట్రాల వాళ్ళు వచ్చి మన పోలీస్ శాఖలో చేస్తున్నటువంటి పనులు, మన పోలీస్ సిబ్బంది అధికారులు చేసిన పనులను, ఇక్కడ లా అండ్ ఆర్డర్ విషయంలో తీసుకున్న చర్యలు, వీటన్నిటి విషయంలో
ఇతర రాష్ట్రాల పోలీస్ శాఖ అధికారులు, పోలీసులు, సిబ్బంది వచ్చి అధ్యయనం చేసి వెళ్ళిన ఘటనలు ఉన్నాయి. అక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం మనం? ఇదా దేశానికి ఆదర్శవంతమైన పాలన, దేశానికి ఆదర్శమైన రక్షణ, దేశానికి ఆదర్శమైన పోలీసింగ్ వ్యవస్థ ఇదా? ఎవరైనా అయితే కృష్ణమూర్తి, ప్రధానంగా చూసుకున్నట్టయితే ఆగస్టులో 3వ వారంలో బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన చేయనున్నారు. అయితే మొదటి విడతలో ఎవరెవరికి అంటే దాదాపు ఇతర పార్టీల నుంచి కూడా టికెట్లు ఇచ్చే అవకాశం ఉంది. ఇతర పార్టీ నేతలకు కూడా ఎవరైతే బీఆర్ఎస్ లో ఇప్పుడు కొత్తగా చేరికల నేపథ్యంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా టికెట్లు ఇచ్చే అవకాశం ఉందన్నట్లు కూడా తెలుస్తుంది. దీనిపై ఆల్రెడీ ఇంతవరకు ఎవరైతే ఆయా నియోజకవర్గాల్లో సరిగ్గా పనిచేయని వారి గురించి ఆలోచిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఈ టికెట్ల పంపిణీ ఎలా కొనసాగే అవకాశం ఉందంటారు? ప్రస్తుతం 103, 104 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ గా ఉన్నారు. వీళ్ళలో 30 మందికి టికెట్ రావని గతంలోనే సీఎం కేసీఆర్ ప్రకటించారు. 30 మంది టికెట్లకు కొత్త వాళ్ళకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ కొత్త వాళ్ళు కూడా మిగతా పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి కొత్త కేసీఆర్ నిర్ణయించినట్టుగా బీఆర్ఎస్ వర్గాల్లోనే ప్రచారం జరుగుతూ ఉన్నాయి. ఈ 30 మంది ఎమ్మెల్యేలు టికెట్లు ఇవ్వకపోతే గోడ దూకేని రెడీగా ఉన్నారు వీళ్ళు. బీఆర్ఎస్ లోకి 30 మంది కొత్త నేతలు వస్తే ఇక్కడి నుంచి 30 మంది ఉన్న నేతలు బీఆర్ఎస్ లో ఇప్పటి వరకు ఉన్న నేతలు పక్క పార్టీకి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఆగస్టులో ఇస్తారు అని చెప్పడం అనేది నాకు తెలిసి ఆగస్టులో కూడా కాదు. కాకపోతే ఇదేంటంటే ఎవరైతే ఇటు బీజేపీ ఇటు కాంగ్రెస్ పార్టీల వైపు చూస్తూ ఉన్నారో వాళ్ళని కొంత మభ్యపెట్టి ఆఖరి నిమిషం వరకు నామినేషన్ల దాఖలు చివరి నిమిషం వరకు లిస్టులు కొంతమంది రావు. తనట పెట్టి చివరకు తాను అనుకున్న మాత్రమే చేయగలరు కేసీఆర్. అది అంటే గతంలో ఆయనకున్నటువంటి రాజకీయ చాతుర్యం అదొకటి ఖచ్చితంగా. అయితే బుదిగిస్తారు, లేదంటే భయపెడతారు. ఇదే ఒకటి చేసి ఖచ్చితంగా చివరి తాను అనుకున్నది మాత్రం చేయగలరు. ఆయన ఏది అనుకుంటారో అది చేస్తారు. ఇందులో ఈ టికెట్ల పంపకంలో కూడా అదే, తాను ఎవరికి ఇవ్వాలనుకో వాళ్ళకి ఇస్తారు. అవసరమైతే బట్ట కాల్చి మీరేసి తుడుచుకోమని చెప్పే పరిస్థితి కేసీఆర్. ఆయన ఏమి చేయడు, నికార్సైన వ్యక్తి. కానీ ఆయన చెప్తారు నువ్వు పలానా చేసినావని. నేను ఎప్పుడు చేసినా ఆయన ఆలోచించే పని నా పుణ్యకాలం పూర్తయిపోతుంది, గడువు తిరిగిపోతుంది, కొత్త అభ్యర్థి రంగంలో దిగిపోతారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి గతంలో మీరు గతంలో గమనించండి. ఆలె నరేంద్ర ఆయన బీజేపీ నుంచి విడిపోయి కొత్తగా తెలంగాణ సాధనా సమితి టీఎస్ఎస్ అని పెట్టుకున్న తర్వాత అందరం కలిసి తెలంగాణ కోసం పోరాటం చేద్దామని కేసీఆర్ బుద్ధి తీసుకొచ్చారు. పార్టీలో విలీనం చేసుకున్నారు. ఆ టీఆర్ఎస్ లో అప్పటి టీఆర్ఎస్ లో ఆ టీఆర్ఎస్ ను విలీనం చేశారు. ఆయనకి ఏదో రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ అని ఇచ్చారు. నాతో సమానంగా అని చెప్పారు, ఉంచారు. నరేంద్ర ఏదైతే తనకు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతున్నారు టీఆర్ఎస్ లో అని గ్రహించినటువంటి కేసీఆర్ ఆయన మీద ఏదో పాస్పోర్టు కుంభకోణం చేశారని, ఏదో పాస్పోర్ట్ తోటి వేరే వాళ్ళని పంపించారు అని చెప్పేసి ఆరోపణలు ఆయన మీద బలవంతంగా రుద్ది ఆయన బయట పంపించారు. ఆ ఆరోపణలు ఇప్పటికీ రుజువు కావట్లేదు. మీరు అదేవిధంగా విజయశాంతి, చాలా మంది తీసుకోండి, గాదే ఇన్నయ్య, వీళ్ళందరినీ కూడా ఏదో రకమైనటువంటి తెలంగాణకి ఈయన చేసేటువంటి ద్రోహం కలిగే విధంగా తెలంగాణ సమాజానికి హాని చేకూర్చే విధంగా ఆయన నిర్ణయాలు ఉంటాయి. ఆ పదాల అల్లిక కూడా ఒక రకమైన చర్చకు దారితీసే విధంగా ఉంటాయి. అట్లాంటి పదాలను ఆయన సృష్టించి అల్లిక చేసేటువంటి సామర్థ్యం ఉన్న కేసీఆర్ ఏది ఏమైనా చేయగలడు. అభ్యర్థుల జాబితా కూడా ఖచ్చితంగా 30 మందికి అన్నారు, 30 కాదు 40 మందికి కూడా టికెట్లు వచ్చే అవకాశాలు లేవని తాజాగా తెలుస్తావా. 40 మంది కొత్త వాళ్ళు వస్తారు. కొత్త వాళ్ళు కొంతమంది నేచురల్గా కాంగ్రెస్లో అసంతృప్తి ఉన్నవాళ్ళు, బీజేపీలో అసంతృప్తిగా ఉన్నవాళ్ళు, బీజేపీలో తాజా పరిణామాలతో కొంతమంది పక్క చూపులు చూస్తున్న వాళ్ళు కూడా బీఆర్ఎస్లో చేరే అవకాశం ఉన్నాయి. కాబట్టి వాళ్ళ కోసం ఉంచవచ్చు, వాళ్ళకి ఇస్తే ఇవ్వచ్చు. కానీ రైట్ కృష్ణమూర్తి, థ్యాంక్ యూ. మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే ఆగస్టు 3వ వారంలో బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా ప్రకటన చేయనుంది. ఈ మేరకు ఎవరెవరికి స్థానాలు ఏ స్థానాలు కేటాయించనున్నారు, కొత్త వారికి అయితే ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకి ప్రధానంగా సీట్లు కేటాయింపు ఉంటుందా, లేకపోతే ఉన్న వాళ్ళకి పాత వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉందా అనేది మనం వేచి చూడాల్సిందే. ఇది వాళ్ళ న్యూస్ క్యాన్. కీప్ వాచింగ్ అమా న్యూస్, నిజం కోసం జనం కోసం.